ఈ సిస్టమ్ ని మనం ఎట్లా ఫిక్స్ చేస్తాం? ఫస్ట్ థింగ్, మనము ఒక నోషన్ పేజ్ క్రియేట్ చేసినాము. అక్కడ ఫ్రెషర్స్ ఏ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నారో అన్ని లిస్ట్ అవుట్ చేసి, నోషన్ పేజ్ అంటే సింపుల్ గా అది ఒక వెబ్సైట్, అంటే వెబ్సైట్ పనిచేసినట్టు పనిచేస్తుంది. ఎవరైనా ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా ఆ నోషన్ పేజ్ లో ఈ క్యాంపెయిన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. సెకండ్ పాయింట్, మనము పాలసీ మేకర్స్ కి ఒక ఓపెన్ లెటర్ రాసినాం. పాలసీ మేకర్స్ అంటే ఒక సిస్టమ్ ఎలా రన్ అవ్వాలో కొన్ని రూల్స్ రాస్తారు. సో వాళ్ళకి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మేము ఎందుకు ఈ వాయిస్ ఆఫ్ ఫ్రెషర్స్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నాం. థర్డ్ పాయింట్, మనం ఇక్కడ ఒక కమ్యూనిటీని బిల్డ్ చేస్తున్నాం. ఇది ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళ కోసం అండ్ ఫ్రెషర్స్ ని సపోర్ట్ చేసే వాళ్ళ కోసం. యాజ్ ఏ ఫ్రెషర్ గా నేను చాలా తప్పులు చేసా, మీరు చేసే పని ఉండదు. ఫోర్త్ పాయింట్, తర్వాత ఏమైతే ఫస్ట్ అక్టోబర్ 8 వరకు మనం వాయిస్ ఆఫ్ ఫ్రెషర్స్ కమ్యూనిటీని బిల్డ్ చేస్తాం. వన్స్ బిల్డింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ట్యాగింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ లో ఫస్ట్ మనం ఐడెంటిఫై చేస్తాం ఎవరైతే ఫ్రెషర్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయగలరు, అంటే మీ సిస్టమ్ ని చేంజ్ చేయగలరు. వాళ్ళు పిఎంస్ అవ్వచ్చు, సిఎంస్ అవ్వచ్చు, హెచ్ఆర్స్ అవ్వచ్చు, లీడర్స్ అవ్వచ్చు, కంపెనీస్ అవ్వచ్చు, పాలసీ మేకర్స్ అవ్వచ్చు. వాళ్ళకి ఏమని చెప్తాం? మేము ఫ్రెషర్స్, మేము ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తున్నాం, మాకు ప్రెసెంట్ ఉన్న హైరింగ్ సిస్టమ్ ని చేంజ్ చేయాలా అని డిమాండ్ చేస్తాం. సో ఫైనల్ గా చెప్పేది ఏమంటే, మీరు ఫ్రెషర్ అయినా ఫ్రెషర్స్ ని సపోర్ట్ చేయాలనుకున్నా ఈ హైరింగ్ సిస్టమ్ ప్రాసెస్ ని చేంజ్ చేయడానికి సపోర్టింగ్ కమ్యూనిటీ కాల్డ్ వాయిస్ ఆఫ్ ఫ్రెషర్స్ క్రియేట్ చేసినాము. సపోర్ట్ చేయడానికి ఫాలో చేయండి.